ఫ్రెండ్స్, మాధురి విషయమే ఇది. అయితే ఇది వీళ్ళిద్దరు ఫోక్ డాన్సర్ల బట్టబయలు పడింది కదా ఆల్రెడీ. దాని గురించి మాట్లాడేది. అసలు ఏమేమి గురించి మాట్లాడుకుంటామంటే ఇప్పుడు భర్తను ఎందుకు సపోర్ట్ చేస్తుంది భార్య మరి ఇద్దరు సపోర్ట్ చేసి ఇద్దరిని తప్పు చేసినప్పుడు ఇద్దరిని నిలదీయాలి. కానీ పక్కనున్న అందరు సోషల్ మీడియాలో చాలామంది ఒక లాయర్ లాగా ప్రొటెక్ట్ చేస్తుంది భార్య. ఇది మొత్తం వినాలి, మొత్తం వీడియో మొత్తం చివరి వరకు చూసుకుంటే మీకు ఫుల్గా అర్థమైంది. ఓకే ఫ్రెండ్స్, వాచ్ వీడియో ఫుల్ వీడియో. హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అయితే నిన్న మొన్న అసలు సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ఎక్కడెక్కడ లేని వాళ్ళందరూ బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారంటే నిన్న ఆల్రెడీ ఉత్తాచేతులు అనే సాంగ్ మాధురి అండ్ ఆయన పేరు నాకు ఇప్పటికి కూడా తెలియదు. అయితే వీళ్ళిద్దరు సింగర్స్ అండ్ డాన్సర్స్ వీళ్ళు ప్రైవేట్గా ఒక రూమ్లో దొరికింది. అలా భార్య దొరికించుకుంది అనమాట. దొరికించుకొని వీళ్ళిద్దరిని ప్రశ్నించడం జరిగింది. ఇంకొకటి ఆయనను కూడా మాట్లాడి నేనంటే ఇష్టం లేదా అని చెప్పి చెంప మీద ఒకటి 2 బీకింది. ఆ అమ్మాయిని కూడా 2 బీకింది. అయితే ఇదంతా విన్న జనాలు, చూసిన జనాలు ఏమంటున్నారంటే ఇద్దరు తప్పు చేశారు, ఇద్దరిని ప్రశ్నించాలి, అక్కడ ఆమెను ప్రశ్నించాలి, ఇక్కడ ఈమెను. ఇప్పుడు భార్య అనేది ఆమెకు ఇద్దరిని ప్రశ్నించే అవసరం భార్యకు లేదు. ఎంతసేపు భర్త గురించి చూసుకుంటుంది. నన్ను వదిలేసిపోతాడేమో, నా బిడ్డను వదిలేసిపోతాడేమో, మేము అన్యాయం అయిపోతామేమో, నా భర్త వెళ్ళిపోతే మేము రోడ్డు మీదకి వస్తామేమో, ఇన్ని రోజులు నా భర్తతో నేను సుఖంగా ఉన్నా, మరి దీన్ని చూసుకొని దీని ఎమ్మడి వెళ్ళిపోతాడేమో అనేసి భార్య భర్త గురించి ఆలోచించుకుంటుంది. అందుకనే ఆ అమ్మాయి మోజులో పడి ఆ అమ్మాయే అతన్ని స్టార్ట్ చేసుకొని ఫిజికల్గా కలిసి తిరగడం జరిగింది. ఆ అమ్మాయే మా భర్తను ట్రాప్లోకి దించింది అన్నట్లు భార్య అంటది, అనాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే భర్త మా కుటుంబాన్ని రోడ్డు మీద వేస్తాడేమో, దాని కొంగు పట్టుకొని పోతాడేమో, అందుకనే నా భర్తను నేను వదిలేసుకోవద్దు, నా భర్త నాకు కావాలి అని భార్య పడే తపనాది. భార్య ఏం చేస్తుందంటే ఒక లాయర్ లాగా ఇప్పుడు మనం కేసు పెట్టుకుంటాం. ఇది కేసు పెట్టుకున్నాక ఏం జరుగుతుంది? యువతల లాయర్ వెళ్ళి అవతల గురించి వాదించాడు కదా. మన క్లయింట్ ఎవరు, మనం ఎవరిని ప్రొటెక్ట్ చేయాలి, ఎవరిని జైల్లో ఉంటే ఎవరిని లా ఉపయోగించుకొని ఎవరిని బయటికి తేవాలి, ఇది లాయర్ కాన్సెప్ట్. అయితే భార్య కూడా ఒక లాయర్ లాగా ఆలోచించి ఆ భర్త గురించి ఆమె ప్రొటెక్ట్ చేసుకుంటుంది, మాట్లాడుతుంది. కానీ మిగతా జనాలు ఏమంటున్నారంటే ఆ అమ్మాయిని కూడా ప్రశ్నిస్తున్నావు, ఆ అమ్మాయిని ఒకతేనా, నీ భర్త లేడా? ఆ అమ్మాయి కనిపిస్తుంది కానీ ఆ అబ్బాయి భర్త కనిపించడు. ఎందుకంటే నేను కొంచెము ఫిజికల్గా అదే మంచి ఏమంటారు స్టాండర్డ్గా ఒక దొడ్డుగా, నేను బొద్దుగా లావుగా ఉన్నా, నా భర్త నన్ను ఎక్కడ వదిలేసిపోతాడో అనేసి ఆమె పడే తపనాది. దాన్ని అర్థం చేసుకొని ఒక లాయర్ లాగా ఆమె అలా చేస్తుంది. కానీ